అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? కొంతమంది ప్రార్థన అవసరతలు పంపించారు కనుక మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన వాళ్ళరా, రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, రకరకాల పనులలో. అయితే దేవుడు మాత్రం తన ప్రజలకు మన ప్రతి పనిలో కూడా తోడై ఉండేవాడుగా కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, దేవుడే మన ప్రతి పనిలో తోడై ఉన్నాడన్న విషయము మనము గ్రహించినప్పుడే మనం అన్ని విషయాల్లో దీవించబడతాం, వర్ధిల్లుతాం, క్షేమాన్ని పొందుతాం, అనేకులకి ఆశీర్వాదకరంగా మనం మారుతాం, అనేకులకి మనం దీవెనకరంగా మారుతాం. నా ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనిలో దేవుడు తోడై ఉండడం మంచిది కదా. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు ఆ చిన్నవానికి ఎప్పుడైతే తోడై ఉన్నాడో, మీకు అర్థమైందో లేదో, ఆ చిన్నవాడిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. బ్రతికాడు అంటే దేవుడు తోడై ఉండడం వలన ఎన్నో ఉపయోగాలు. అర్థమైందా? యోసేపుకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు, ఇట్లా అబ్రహాం గారికి తోడై ఉన్న దేవుడు, భూప్రపంచంలో ఆయన నమ్ముకొని ఆయన రక్తము చేత కొనబడి విడిపించబడిన ప్రియులందరికీ కూడా యుగ సమాప్తి వరకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు మన ప్రతి పనిలో తోడుగా ఉండాలి. ప్రభు లేకుండా మరి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అలా కాదు. గెరారు రాజే అభిమేలకే చెప్పాడు, నువ్వు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని గెరారు రాజే చెప్పాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు. అబ్రహాం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఎలా ఉన్నాడో, ఎలా తోడై ఉంటున్నాడో తను గ్రహించగలిగాడు. అర్థమైందా స్నేహితులారా? అవునండి, దేవుడు మనకు తోడై ఉన్నాడని, మనం చేసేదంతా సఫలం చేస్తున్నాడని లోకస్తులు కూడా చూసినప్పుడు మన మీద విశ్వాసం ఉంచుతారు, మన ప్రభువుని గణపరుస్తారు. చక్రవర్తులు సైతం కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ప్రభు మనతో ఉన్నాడన్న విషయం గమనించినప్పుడు, ఇస్సాకుతో దేవుడు ఉన్నాడన్న విషయం గమనించినప్పుడు వారు కూడా ఆయనతో సమాధాన పడుతూ వచ్చారు. కనుక శత్రుత్వం పోయింది. ప్రభు మనతో ఉంటే లోకం మనల్ని ఏం చేయగలదు? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో ప్రభు మనతో ఉండాలి. కొన్ని పనులు ప్రభువుని దూరం చేస్తాయి. ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేస్తారు. మరి ఉద్యోగాలు చేసేటప్పుడు వారు చేసే పనులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? అర్థమైందా? ఎంత మాత్రం కరెక్టేం కాదు. వారు ఉద్యోగం చేసే స్థలాల్లో దేవుణ్ణి మహింపరచలేకుండా ఉంటారు. మరి అటు ఇటు రెండు తలంపుల మధ్య ఉంటారు. కొంత దేవుడు, కొంత లోకం, కొంత భక్తి, కొంత అపవిత్రత, కొంత పరిశుద్ధత, కొంత ఇలా రెండు తలంపుల మధ్య కొట్టబడుతూ ఉన్న కుటుంబాలు, వ్యక్తులు చాలామంది లేకపోలేదు. కోకొల్లలుగా ఉంటారు. భక్తి అనగా యేసు ప్రభు ఓకే, మరలేమో లోకం కూడా ఇమిడి ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో దేవుని యొక్క సహాయము, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుడిచ్చేటువంటి క్షేమం, ఇవన్నీ మనం చూడగలిగినప్పుడే. అర్థమవుతుందా నా ప్రియ స్నేహితులారా?
ఇవన్నీ మనం చూడగలగాలి. అర్థమైందా? ముఖ్యంగా బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను. నిజంగా అద్భుతమైనటువంటి విధానంలో అతడు ఎంతగా దీవించబడ్డాడంటే, రండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతుడి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలెను. అంటే దేవుని పనిని ఆరంభించాడు. దేవుని పనే తన జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మార్చింది. ఏంటంటే దేవుని పని. దేవుని పని పట్ల హిజ్కియాకు ఉన్నటువంటి మక్కువ ఎంత గొప్పదంటే, నేను బైబిల్లోంచి మీకు చెప్తాను. దేవుని పని పట్ల హిజ్కియాకు ఉన్న మక్కువను నేను చెప్తాను. మనం చాలా రకాల పనులు చేస్తుంటాం. వ్యక్తిగతంగా మన కుటుంబ పోషణ కొరకు పని చేస్తాం. అయితే హిజ్కియా అలా కాదు. ఒక రాజయుండి కూడా తను చేసిన, రాజుగా అయిన తర్వాత మొట్టమొదట చేసిన పని ఏంటంటే, దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిర తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. వింటున్నారా ప్రియులారా? తలుపులు తీసి అంటే తలుపులు మూసేశారు. దేవుని పరిచర్య ఆగిపోయింది. దేవుని పని ఆగిపోయింది. ఆగిపోయిన దేవుని పరిచర్యను ముందు దేవుని మందిర తలుపులు తీసి ఆ బూజు గీజంతా తుడిచేసి చక్కగా అనేకుల్ని, నా కుమారులారా, తనకు పరిచారకులైండి ధూపమేయుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మీరు అశ్రద్ధ చేయొద్దని లేవీయులకు ఆహ్వానం ఇస్తున్నాడు. మీరు దేవుని పని అశ్రద్ధ చేయొద్దు. మీరు దేవునికి పరిచారకులు, ధూపం వేయాలి. మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని బాగు చేసే పని ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడంతా పులిపిటాల మీద వాక్యాలు ఇస్తే మందిరానికి వస్తారు, పాటలు పాడిస్తే మందిరానికి వస్తారు. మందిరాన్ని శుభ్రం చేసే వాళ్ళు ఎవరు? ఆత్మలను నిలబెట్టే వాళ్ళు ఎవరు? ఆత్మలు మందిరానికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? తక్కువ మంది. నేను చెప్తున్నాను, తక్కువ మంది. మందిరాల్లో అధికారాలు కావాలి, స్థానాలు కావాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం అతనిలో ఉన్న ఒక రెండో గొప్ప లక్షణం ఏంటంటే, 2వ లక్షణం, అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణంలో అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. వింటున్నారా? ఎంత గొప్ప లక్షణం! పెందల కాడ లేచి అంటే తన జీవితంలో పెందల కాడ లేయడం. దేనికోసం? దేవుని మందిరం, దేవుని మందిర సేవ, దేవుని మందిర పని. అర్థమైందా? 29వ అధ్యాయము 35వ వచనంలో, ఒక విధంగా చెప్పాలంటే, సమాధాన బలి పశువుల కొవ్వును దహన బలి పశువును దహన బలులను ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. దేవుని మందిర సేవను, దేవుని మందిర సేవా పరిచర్యను, పనిని క్రమముగా జరిగించినవాడు. ఎంత అద్భుతం! పెందల కాడ లేచి దేవుని పనిని క్రమంగా జరిగిస్తున్నాడు. అంత మాత్రమేనంటారా? అంత మాత్రమే కాదండోయ్. దేవుణ్ణి 29వ అధ్యాయము 30వ వచనం, దావీదును దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. మూడవదిగా దేవుని స్తుతించడం నేర్పిస్తున్నాడు. ఇది కూడా దేవుని పనేగా, స్తుతించడం. ఇలా హిజ్కియా జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు కలిగి అతడు ఆరంభించిన ప్రతి పని, ఈరోజు మనం ఆరంభించిన ప్రతి పని
చక్కగా హృదయపూర్వకంగా చేస్తే వర్ధిల్లుతాం. ఏమంటే అర్థమైందా? మనం ఆరంభించిన ప్రతి పని, కొన్నిసార్లు దేవుని పని ప్రారంభిస్తాం, శత్రువు వస్తాడు. అర్థమైందా? దేవుని పనిని ప్రారంభిస్తాం, ఎందుకంటే పని మిక్కిలి గొప్పది. పని మిక్కిలి గొప్పది కాబట్టి శత్రువు వస్తాడు వాడు. కాబట్టి శత్రువు వచ్చినంత మాత్రాన మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. పని మిక్కిలి గొప్పది. అర్థమైందా? అవును. ఈ పని మిక్కిలి గొప్పది కాబట్టి శత్రువు వచ్చినా ఏం కాదు. అర్థమైందా? ఇది అద్భుతమైన పని. ఈ పనిని అడ్డగించడానికి సన్బలటు టోబియా లాంటి వారు వస్తారు. అర్థమైందా? కాబట్టి ఈ పని మిక్కిలి గొప్పది. ఈ మంచి కార్యాన్ని చేయడానికి నా ప్రియ స్నేహితులారా ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి, ఆనుకోవాలి, ప్రభు మీద ఆనుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఈ పని చాలా మిక్కిలి గొప్పది కనుక ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో, దేవుని పరిచర్లో ఉన్నారో, ఈ పని మిక్కిలి గొప్పదండి. ఎందుకంటే నెహెమ్యాకు తెలుసు ఆ పని యొక్క విలువ. తన యొక్క పనిని వదిలిపెట్టి దేవుని పని చేయడానికి వచ్చాడు. అర్థమైందా? యెరూషలేము యొక్క ప్రాకారాలు, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉండగా తను ఎంతో అద్భుతమైన విధానంలో తన పనంతా వదిలిపెట్టి ఈ పని మిక్కిలి గొప్పదని ఎరిగి ఆ పనిని చేయడానికి, దేవుని బిడ్డలారా, నిజంగా చెప్పాలంటే గోడగట్టువారు, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పని, ఒక చేతితో పని, ఒక చేతితో ఖడ్గం. ఎంత గొప్ప విషయం అంటారు? ఎలా పనిచేశారంటే రాత్రింబవళ్ళు పనిచేశారు. కాబట్టి ఈ భూమి మీద నా ప్రియ స్నేహితులారా కొన్ని మిక్కిలి గొప్ప పనులు ఉంటాయి. ఆ పనులను మనం తప్పక చేయాలి. సాకు చెప్పడానికి వీల్లేదు. అందుకే పని మిక్కిలి గొప్పది కాదా వింటున్నారా? పని మిక్కిలి గొప్పది. ఆ పనిని చేయడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అతను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేశాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక అబ్రహాం గారి జీవితంలో కూడా ఎన్నో విధాలుగా అబీమెలెకు చూశాడు. అర్థమైందా? వారి కుటుంబాన్ని అబ్రహాం ప్రార్థన చేస్తే బాగుపడడం చూశాడు. ప్రతిదీ కూడా చూస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడని, అబ్రహాము నడిపిస్తున్నాడని, అబ్రహామును టచ్ చేస్తే దేవుడు ఊరుకోడని అబీమెలెకు అర్థమైపోయింది. అందుకే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలకు ఆయన తోడై ఉన్నాడు. చింతపడద్దు. కాబట్టి హృదయపూర్వకంగా జాగ్రత్తగా భౌతికమైన నీ పనితో పాటు దేవుని పనిని కూడా చేయి. ఆ పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియులు ఆ విధంగా సిద్ధపరచండి. ఆయన అబ్రహాముతో కూడా ప్రతి పనిలో ఉన్న దేవుడు, హిజ్కియాతో ఉన్న దేవుడు, నెహెమ్యాతో ఉన్న దేవుడు, ఈరోజు మాతో కూడా ఉండండి. సొలొమోను చిన్నవాడైనప్పటికీ పని మిక్కిలి గొప్పది. ఆ పనిని మీరు అప్పగించారు. స్తోత్రాలు. మా ప్రియులు కూడా పని మిక్కిలి గొప్పది కనుక ఆ పనిని జాగ్రత్తగా చేయడానికి మా పని అన్నిటిలో కూడా మీ సహాయం అవసరం. కనికరించండి. ఆయన చౌడ్ జాన్సన్ తన జీవితాన్ని మీరు క్రమపరచండి, సహాయం చేయండి. కృష్ణకుమారి తన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు కృప చూపండి. ఈ విధంగా రాజారావు అన్న కొరకు ప్రార్థన చేస్తున్నా, మరి కనికరించండి. ఆయన కుటుంబాన్ని కూడా ఆదరించండి. ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరి కొరకై సోదరి మేరీ జాయ్ తను నంద్యాలలో, వెంకటేశ్వరంలో ప్రారంభించిన ఏజర్ హిల్ అనేటువంటి ఫార్మసీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ విధంగా దయగల తండ్రి, మేము చేసే ప్రతి పనిలో మీ సహాయం అవసరం నాయన. మీ కృపను కోరుతూ ఈ భూమి మీద నీ కొరకు జీవించడానికి
నీ సాక్షులుగా మమ్మల్ని నింపుతురమ్మని మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేశాడు ఈ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.